సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు పాపగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, నీ నాశనాన్ని కోరే 3 ద్రోహుల పేర్లు చెబుతాను, వెంటనే ఈ క్షణమే విను, సాక్ష్యాలతో సహా బయటపెడతాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి కోరుకునేవారు కొంతమంది ఉంటే, వారి యొక్క పతనాన్ని కోరుకునేవారు కొంతమంది ఉంటారు. అలాగే నీ జీవితంలో కూడా నీ మంచిని కోరుకునేవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నీ పతనాన్ని కోరుకునే వారి గురించి మాత్రం ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక, తల్లి, నీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులలో నీ యొక్క రక్త సంబంధికులు ఉంటారు, అలాగే తోబుట్టువులు ఉంటారు, నీ కన్న తల్లిదండ్రులు ఉంటారు, నీ కడుపున పుట్టిన పిల్లలు ఉంటారు. నీకు ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి అర్ధభాగం అంటే భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉంటారు. కానీ నీకు శత్రువులు అంటే నువ్వు వారికి ఎటువంటి అన్యాయం చేయకపోయినా, నీ కారణంగా వారికి ఏ నష్టం కూడా జరగకపోయినా, అలాగే నీ కారణంగా వారికి ఎటువంటి కష్టాలు రాకపోయినా, కానీ నీ కారణంగా వారు ఏ అవస్థలు పడకపోయినా కానీ నీ మీద ఒక రకమైనటువంటి చెడు దృష్టిని పెట్టుకొని నీ యొక్క ఎదుగుదలను, నీ యొక్క విజయాన్ని చూడలేక ప్రతి నిమిషం కూడా నీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. నీకు ఆరోగ్యం అనేది బాగోలేకుండా ఉండాలి అని చెప్పి, నువ్వు డబ్బులు లేకుండా ఇబ్బంది పడాలి అని చెప్పి, నీ కుటుంబంలో భార్యాభర్తలు తరచుగా గొడవ పడాలి అని చెప్పి, నీ పిల్లలు ఎప్పుడూ కూడా తప్పుడు మార్గంలోనే తిరగాలి అని చెప్పి, అలా ఏదో ఒక రకంగా నెగటివిటీ అనేది వాళ్ళు కోరుకుంటూనే ఉంటారు. తల్లి, ఇది ఎవరు అనేది ఇప్పటికీ నీకు తెలిసిపోయి ఉంటుంది. ఆ 3 గురించి నేను ఇప్పుడు చెప్తాను. అందులో మొదటి వ్యక్తి ఒక స్త్రీ. ఆ స్త్రీకి ఎప్పుడూ కూడా నీ మీదనే దృష్టి ఉంటుంది. ఆ స్త్రీ నీ యొక్క రక్త సంబంధం కాదు, కానీ నీకు వివాహం జరిగిన తరువాత నీ జీవితంలో ఆ స్త్రీ ప్రధాన పాత్రని పోషిస్తుందన్నమాట. అలాగే ఆ స్త్రీకి 60 సంవత్సరాల పైనే వయసు ఉంటుంది. ఇక రెండవ స్త్రీ ఎవరు అంటే కనుక, ఈ స్త్రీ నీకు తోడుగా నువ్వు ఎలా అయితే నీ యొక్క పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళావో, అలాగే తను కూడా తన పుట్టింటి నుండి వివాహం జరిగి నీతో పాటుగా కాకుండా నీకంటే ముందుగా ఆ ఇంట అడుగుపెట్టినటువంటి స్త్రీ. ఇక మూడవ వ్యక్తి ఎవరు అంటే కనుక, ఇక్కడ నీ యొక్క కుటుంబానికి చెందినటువంటి స్త్రీ కాకపోయినప్పటికీ, తల్లి, వీరి ఇద్దరికీ కూడా
బాగా సన్నిహితంగా, చాలా స్నేహంగా, ఒకరికొకరు గౌరవంగా, ప్రాణంగా ఆ యొక్క ఇద్దరు ఏదైతే ఆవిడతోటి చెప్తారో దానికి ఇంకాస్త 4 మాటలు ఎక్కువగా పుట్టించి వారి మనసుల్లో విత్తనాలను నాటి అవి పెరిగి పెరిగి మహావృక్షమై పెద్ద మానులాగా తయారయ్యేలా చేసేటటువంటి కుట్ర మాటలు, ఈర్ష్యపు మాటలు, ద్వేషపు మాటలు, అసూయపు మాటలు అనేవి ఆ స్త్రీ ఆ ఇద్దరిలో ఇంకాస్త పెంచుతూ ఉంటుంది. ఉదాహరణకి అగ్నిలో ఆజ్యం పోస్తే నిప్పు ఎలా అయితే బగబగమని మండిపోతుందో ఈ యొక్క ఇద్దరు స్త్రీలకు ఆ స్త్రీ తోడయింది అంటే ఇంకా నీ గురించి చెప్పుకోవడమే వారి యొక్క ప్రధాన లక్ష్యంగా చేసుకుంటారనమాట. అలా మారిపోతుంది. ఇక్కడ ఎవరికి ఎవరు అన్యాయం చేశారు అన్నది ముఖ్యం కాదు. ఒకరిని మేము ప్రేమగా చూడాలి, మరొకరిని మేము తొక్కేయాలి అన్న టార్గెట్ మాత్రమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. తల్లి, ఆ స్త్రీ బయట ఇంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ నీకు వరుసకు మరుదలు కాదు, వదిన వరుస అయ్యేటటువంటి స్త్రీ. ఈ ముగ్గురు కూడా చాలా రకాలు అయినటువంటి కుట్రలు నీ మీద పన్నుతూ ఉన్నారు. నలుగురిలో నీ మీద చెడుగా ప్రచారం చేశారు. కుదిరిన ప్రతిసారి అవమానించారు. అలాగే నీ యొక్క పరువు తీయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలను కూడా చేశారు. ఎక్కడికక్కడ కూడా నువ్వు ఆ స్త్రీ పన్నాగాలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ నువ్వు ఒంటరిదానివి అని తెలుసుకొని, నీకు బలగం తోడు ఎవ్వరూ లేరు అని చెప్పి తెలుసుకొని, నువ్వు ఒక్కదానివే కాబట్టి, మేము ముగ్గురిగా ఉన్నాము కాబట్టి ఏదైనా కూడా మాకు సాగుతుంది అన్న ఉద్దేశంతో ఒక రకమైనటువంటి అంటే ఒక యజమాని తరహాగా ఒక అహాన్ని పెంచుకొని వారి యొక్క జీవితంలో నిన్ను తొక్కడానికి ఇంకా ఇంకా ప్రయత్నాలు, కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఉదాహరణకి మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి, మీ కుటుంబంలో సమస్యలు పెరగడానికి, మీరు అనుభవిస్తున్నటువంటి నెగటివిటీ అంతటికీ కూడా వారి యొక్క దృష్టి దోషమే కారణం. తల్లి, ఈ దోషాన్ని వీలైనంత త్వరగా నువ్వు తొలగించుకొని జీవితంలో వారితో జాగ్రత్తగా ఉంటూ నీ జీవితంలో ఎక్కడ ఏ అలుసు అనేది వారికి దొరకకుండా జాగ్రత్తలు పడే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యమ్మా. ఆ స్త్రీలతోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.